అప్పుడు వీళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకుంటారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అలా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళని పట్టుకొని పెద్దవాళ్ళు ఇద్దరిని ఇరు కుటుంబాల పెద్దవాళ్ళని పూర్తిగా ఒప్పించి అప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఇందులో హీరోయిన్కి ఒక స్నేహితురాలు, హీరోకి ఒక స్నేహితుడు, హీరోకి ఒక లవరు, హీరో అమ్మా నాన్న వాళ్ళ కుటుంబము, హీరోయిన్ అమ్మా నాన్న వాళ్ళ కుటుంబం. చాలా సింపుల్గా, చాలా నీట్గా, చాలా క్లీన్గా, చాలా బాగా వెళ్ళిపోతుంది. చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు బిగ్ బాస్లో చూసే అభిజిత్ ఫ్యాన్స్ అందరూ కూడా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నేను చెప్తున్నాను కదా, మీరు 1 ఒకటి చూసి ఊరుకోరు. పెళ్లిగోల 2 చూస్తారు, పెళ్లిగోల 3 చూస్తారు. గట్టిగా మాట్లాడితే మనకి భాష అర్థం కాకపోయినా తమిళ్లోను మలయాళంలో కూడా చూస్తారు. ఎందుకంటే కింద సబ్‌టైటిల్స్ వస్తాయి. మనకి భావం అంతా తెలుసు కదా, కింద వాళ్ళ భాష ఒకటి మారుతుంది. కనిపించడానికి మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం నవ్వేసుకోవచ్చు. బాగుంటుంది.